తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమెకు వివరించారు. 16 పేజీల లేఖను మీనాక్షికిచ్చారు. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని కొండా మురళి చెప్పారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధి అని తెలిపారు. ఒకటి గురించి తాను కామెంట్ చేయనని, తనకు ప్రజాబలముందని మురళి పేర్కొన్నారు. పోటా టడా కేసులకే తాను భయపడలేదని గుర్తు చేశారు. తనకు భయపడకపోతే 23 కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్కి కొండా దంపతులు 16 పేజీల లేఖను అందించారు. లేఖలో వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, అయినా తనను రెచ్చగొడుతున్నారని కొండా మురళి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమెకు వివరించారు. 16 పేజీల లేఖను మీనాక్షికిచ్చారు. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని కొండా మురళి చెప్పారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని తెలిపారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనని, తనకు ప్రజాబలం ఉందని మురళి పేర్కొన్నారు. పోటా టడా కేసులకే తాను భయపడలేదని గుర్తు చేశారు. తనకు భయపడకపోతే 23 కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్కి కొండా దంపతులు 16 పేజీల లేఖనందించారు. లేఖలో వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, అయినా తనను రెచ్చగొడుతున్నారని కొండా మురళి చెప్పినట్లు తెలుస్తోంది. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమెకు వివరించారు. 16 పేజీల లేఖను మీనాక్షికిచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి ప్రేమ్ ఫోన్ లైన్ లో ఉన్నారు. ప్రేమ్, ఈ మధ్యలో వరంగల్ సంబంధించిన అంశం నేపథ్యంలో పదే కొన్ని విషయాలు కూడా తెరపైకి వస్తున్నాయి. అటు కొండా సురేఖ భర్తగా ఉన్నటువంటి కొండా మురళికి సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో అటు స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కావచ్చు, అలాగే ఇతరత్ర అంటే పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలు కూడా కొండా మురళికి సంబంధించిన అంశం నేపథ్యంలో అధిష్టానం దృష్టికి కూడా పలు కంప్లైంట్ తీసుకొచ్చినటువంటి సందర్భం కూడా ఉంది. ఈ అంశం నేపథ్యంలోనే అటు అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 70% డిస్కౌంట్. ఆర్ఎస్ బ్రదర్స్ లో ఆషాఢం కేజీ సేల్ మళ్ళీ మొదలైంది. మరెన్నో క్రేజీ ఆఫర్స్ ఖైదీ చేయండి ఆర్ఎస్ బ్రదర్స్. మొన్న కొండా మురళి కూడా గాంధీ భవన్ కి వచ్చి దానికి సంబంధించినటువంటి వివరాలను కూడా సేకరించారు. దాంతో పాటు కూడా ప్రస్తుతం మీనాక్షి నటరాజన్ కూడా కలిసి అంటే వరంగల్ సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో వరంగల్ ఉన్నటువంటి కాన్స్టిట్యూన్సీ కావచ్చు, అక్కడ ఉన్నటువంటి స్థానిక రాజకీయాల పైన కూడా పూర్తి స్థాయిలో అంటే ఎలాంటి అంశాలు జరుగుతున్నాయి, ఎలాంటి వారిపై ఎవరెవరు ఎలాంటి కంప్లైంట్ ఇస్తారు, ఎందుకు ఇస్తున్నారు అనే అంశాన్ని కూడా పూర్తిగా బ్రీఫ్ చేస్తూ కూడా 16 పేజీల లేఖను కూడా మీనాక్షి నటరాజన్ కూడా అందించారని కూడా చెప్పుకోవచ్చు. అట్లే దాంతో పాటు కూడా కొండా మురళి అంటే ఎప్పటి నుంచో నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను, పార్టీకి సంబంధించినటువంటి సీనియర్ కార్యకర్తలు అంటూ కూడా తను ఎవరికి భయపడుతూ పనిచేయాల్సినటువంటి అవసరం లేదు. ఎలాంటి గతంలో తన మీద కేసులకు సంబంధించిన అంశం నేపథ్యంలోనే నేను ఎవరికి కూడా భయపడకుండా పనిచేస్తూ వచ్చాను. ఇప్పుడు కూడా ఇలాంటి చిన్న ఈ అంశాల నేపథ్యంలో కూడా భయపడాల్సినటువంటి అవసరం లేదు. కాకపోతే తన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు సంబంధించినటువంటి అంశం నేపథ్యంలో పూర్తి స్థాయిలో అంటే జరిగినటువంటి పూర్తి విషయాన్ని కూడా వివరించే ప్రయత్నం చేసేందుకు కూడా ఈ రోజు ఈ యొక్క నటరాజన్ మీనాక్షిని కూడా కలిసి తనకు సంబంధించినటువంటి పూర్తి సమాచారాన్ని కూడా లేఖ ద్వారా కూడా అందించారు. దాంతో పాటుగా కూడా ఇప్పుడు మరికొద్ది సేపట్లో మీనాక్షి నటరాజన్ తో ఆ సమావేశం పూర్తయిన తర్వాత బయటకు వచ్చి మీడియాతో కూడా మాట్లాడతానని చెప్పేసి కూడా లోపడినటువంటి పరిస్థితి అని చెప్పొచ్చు. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్తో కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. హైదరాబాద్లోని ఎమ్మెల్యే క్వార్టర్స్ లో మీనాక్షితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. వరంగల్ జిల్లాలో ఇటీవల జరిగిన రాజకీయ పరిణామాలపై ఆమెకు వివరించారు. 16 పేజీల లేఖను మీనాక్షికిచ్చారు. 44 ఏళ్ల నుంచి తన ఎపిసోడ్ నడుస్తూనే ఉందని కొండా మురళి చెప్పారు. తాను వెనుకబడిన వర్గాల ప్రతినిధిని అని తెలిపారు. ఒకరి గురించి తాను కామెంట్ చేయనని, తనకు ప్రజాబలం ఉందని మురళి పేర్కొన్నారు. కేసులకే తాను భయపడలేదని గుర్తు చేశారు. తనకు భయపడకపోతే 23 కేసులు ఎందుకు పెట్టారని ప్రశ్నించారు. మీనాక్షి నటరాజన్ కి కొండా దంపతులు 16 పేజీల లేఖను అందించారు. లేఖలో వ్యవహారం క్రమశిక్షణ కమిటీ పరిధిలో ఉందని, అయినా తనను రెచ్చగొడుతున్నారని కొండా మురళి చెప్పినట్లుగా తెలుస్తోంది. ఓవరాల్ గా ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ అడిగి తెలుసుకుందాం. మా ప్రతినిధి చారి ఫోన్ లైన్ లో ఉన్నారు. చారి, ఇప్పుడు మీనాక్షి నటరాజన్ తో కొండా దంపతులు భేటీ అయ్యారు. ఈ వివాదం ఒక కొలిక్కి వచ్చే అవకాశం కనిపిస్తోందా ఈ వ్యవహారం? వరంగల్ ఎపిసోడ్ చినికి గాలివానలా కొనసాగుతున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొద్దిసేపటి క్రితమే మీనాక్షి నటరాజన్ తో
కొండా సురేఖ దంపతులు భేటీ అయ్యారు. ఈ భేటీ సందర్భంగా 16 పేజీల లేఖనిచ్చారు. మన క్రమశిక్షణ కమిటీ ముందు 6 పేజీలకు సంబంధించినటువంటి అంశాలన్నీ వచ్చారు. జిల్లాకు సంబంధించినటువంటి నాయకుల అభిప్రాయాలు, ఇటీవల మీడియా సమావేశాలు ఏర్పాటు చేసినటువంటి సందర్భంగా నాయకులు చేసినటువంటి విషయాలన్నిటి మీద కూడా మీనాక్షి నటరాజన్ కి దృష్టికి తీసుకెళ్లారు. దీంట్లో ఇటీవల పార్టీకి సంబంధించినటువంటి క్రమశిక్షణ కమిటీ ముందు హాజరైన తర్వాత నాయకులు వరంగల్ జిల్లాకు సంబంధించి కొండ వ్యతిరేక శిబిరానికి సంబంధించిన నాయకులు అక్కడ మీటింగ్ ని ఏర్పాటు చేసుకున్నటువంటి నేపథ్యంలో కొండ మురళి మీద చేసినటువంటి కామెంట్స్ ని కూడా ఇన్ఛార్జి దృష్టికి తీసుకెళ్లారు. నేను ప్రశాంతంగా ఉంటున్నా, ఎవరిని ఏమీ అనకపోయినా కూడా నన్ను రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నాయకులంతా కూడా బీసీ నాయకుడిగా ఉన్నటువంటి నన్ను అనగదొక్కే ప్రయత్నం చేస్తున్నారు అనేటువంటి అంశాన్ని కూడా ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ ముందు కొండా మురళి ప్రస్తావించినట్టు తెలుస్తుంది. ఓవరాల్ గా వరంగల్ జిల్లాలో జరుగుతున్నటువంటి పరిణామాలన్నీ కూడా ఇప్పుడు పార్టీకి తలనొప్పిగా మారుతున్నాయి. వీటన్నిటి మీద కూడా వీలైనంత త్వరగా చర్చయాలనేటువంటి ఆలోచనతో పార్టీ నాయకత్వం ఉంది. అందుకు అనుగుణంగానే క్రమశిక్షణ కమిటీకి ఈ వ్యవహారాన్ని అప్పగించింది. అయితే ఇంతలో పార్టీలో జరుగుతున్నటువంటి అంతర్గత అంశాలన్నిటి మీద కూడా ఇన్ఛార్జి దృష్టికి కూడా తీసుకువెళ్లాలని కొండా మురళి నిర్ణయానికి వచ్చారు. దాంట్లో భాగంగానే కొద్దిసేపటి క్రితమే కొండా మురళి, కొండా సురేఖ ఇద్దరు కూడా ఇన్ఛార్జితో భేటీ అయ్యి జరిగినటువంటి పరిణామాలన్నిటినీ వరుసగా వివరిస్తున్నటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. రైట్ చారి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.